అక్కడి నుంచి ఇచ్చి పంపించేస్తున్నారు మైక్. కాదు, పవర్ఫుల్ మ్యూజిక్లో మీరు జీవి ప్రకాష్ గారు ఇచ్చిన ట్రాక్లో వచ్చారు వేదిక మీదకి. అంతేకాకుండా అక్కడ నవ్వులతో వచ్చారు. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, హీరో గారు ఏదో పంచు వేశారు, ఏదో జోక్ వేశారు. ఏంటది మాకు తెలియాలి. అది తెలియాలంటే ఇందులో చెప్తారు కదా, అక్కడ చెప్పారంటే తెలియకూడదన్నారు. అలాంటివి అప్పుడప్పుడు చెప్పొచ్చు కదా. డ్యామేజ్ అవుతుంది, అది నేనే అవుతాను, అందుకే నేను చెప్పట్లేదు. కవరింగ్ ఇట్. ఓకే అంజలి గారు. అందరికీ నమస్కారం. నేను యాక్చువల్గా విషయాలు మాట్లాడితే అందులోంచి కొంచెం మగ్గప్ చేసి ఎవరెవరిని మెన్షన్ చేయాలి ఏంటనేది కొంచెం స్క్రిప్ట్ రాసుకుందాం అనుకుంటే తను ఏం మాట్లాడలా. అంటే అందుకనే ముందు కొంచెం మాట్లాడినట్టుగా తెలియనట్టుగా చెప్పించాము. నాకు కావాల్సిన కంటెంట్ అందులో లేదు. మకుటం, నేను విశాల్ సెకండ్ టైం మదగజరాజా తర్వాత మేము వర్క్ చేస్తున్న ఇంకొక మూవీ. అండ్ అంటే ఇంతకుముందు నేను మదగజరాజా చేసినప్పుడు విశాల్ ఓన్లీ యాక్టర్. అండ్ ఈ సినిమాలో ఫస్ట్ టైం నాకు ఒక ప్రివిలేజ్ ఉంది. ఫస్ట్ టైం విశాల్ డైరెక్ట్ చేసిన మూవీలో నేను హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నాను. అండ్ దట్ టు వెరీ పవర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ రోల్. అండ్ ఎంత బాగా డిజైన్ చేశాడంటే నేను ఎక్కువ చెప్తే తను పొగుడుతున్నట్టుంటుంది, అదే చెప్పట్లేదు. అండ్ తను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నేను యాక్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే విశాల్ నాకు ఆల్మోస్ట్ 15 years పైనుంచే ఫ్రెండ్. తను ఎలాంటి పర్సన్, అలాంటిది అంటే ఇప్పుడు మనకు ఫ్రెండ్స్ ఉంటారు, బట్ దాంట్లో కొంచెం మంది ఫ్రెండ్స్ మనం స్పెషల్గా ఫీల్ అవుతాం, ఆ కనెక్షన్ ఉంటూనే ఉంటుంది. విశాల్ ఈజ్ సచ్ ఫ్రెండ్ టు మీ. అండ్ తనకి ఎప్పుడు అంటే తన మంచి మనసుకి, అందరికీ తెలుసు తన గురించి, తన మంచి మనసుకి తనకి ఎప్పుడు మంచి జరగాలి అనేది నేను ఫస్ట్ ఫుల్ హార్టెడ్గా విష్ చేస్తున్న ఫస్ట్ విషయం. అండ్ మకుటం తనకు పెద్ద సక్సెస్ తీసుకురావాలి. అండ్ తన హార్డ్ వర్క్, బికాస్ లిటరల్గా మేము చూసాం యాక్టర్ కానీ డైరెక్టర్ కానీ తనకు పడ్డ కష్టం మేము చూసాం. ఇందాక ఝాన్సీ గారు మెన్షన్ చేసినట్టు ఎవ్రీ ఫ్రేమ్ కంప్లీట్ హార్డ్ వర్క్ పెడతామంటాం కదా, లిటరల్గా నేను చూశాను. ఆ ఎండ్లో కావచ్చు, ఆ గెటప్స్లో కావచ్చు, బ్యాక్ ఆఫ్ ద కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా, ఎలా అయినా కూడా తన హార్డ్ వర్క్ ఈ మూవీకి పే ఆఫ్ చేయాలనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే తను నెక్స్ట్ చేసే ఇంకో డైరెక్షన్ మూవీలో నేను కూడా హీరోయిన్గా యాక్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ 99th మూవీలో నేను పార్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆర్బి చౌదరి గారిని డెఫినెట్గా ఇక్కడ మిస్ అవుతున్నాము. అండ్ ఆయన బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి ఉండాలి అని నేను కోరుకుంటున్నాను, ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ రమేష్ ఫర్ కమింగ్ టుడే. అండ్ తెలుగు బాగా మాట్లాడారు. అండ్ జీవి ప్రకాష్ మ్యూజిక్. నా ఈ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్. నేను సెట్లో పాడాను, సాంగ్ షూట్ అయిపోయిన తర్వాత సీన్స్లో కూడా పాడాను, తర్వాత కూడా పాడాను, నేను ఇంటికి వచ్చి కూడా పాడుకున్నాను, అంత క్యాచీగా ఉండింది. అండ్ ఈ సాంగ్ని ప్రమోట్ చేయాలని నేను ఇది చెప్పట్లేదు, చాలా క్యాచీ నెంబర్ అది. అండ్ మీరు పాడిన విధానం చాలా బాగుండింది. అండ్ ఈ సాంగ్ డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలి అని అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ మిగిలిన యాక్టర్స్ అజయ్ గారు అండ్ అందరూ ఈ మూవీకి మా పర్సనల్గా మేము 200% పెట్టాలనుకుని ఈ సినిమా మీద పెట్టిన ఒక ఎఫర్ట్ మీకు అందరికీ కనిపిస్తుందని, ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంజలి గారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. మీరు కెరియర్ బిగినింగ్ నుంచి విశాల్ గారు తెలుసు కాబట్టి మీకు మీ కెరియర్ బిగినింగ్ నుంచి, సో విశాల్ గారు యాజ్ ఎ డైరెక్టర్ ఎక్కువ మార్క్స్ ఇస్తున్నారా, యాజ్ ఎ హీరో ఎక్కువ మార్క్స్ ఇస్తున్నారా, ఏంటి? ఫస్ట్ టైం ఆయన యాజ్ ఎ ఫ్రెండ్ 500 మార్క్స్ ఇస్తున్నా. క్రేజీ, 100కి 500 వచ్చాయి విశాల్ గారు. సో యాజ్ ఎ ఫ్రెండ్, బికాజ్ కొంచెం మంది మీరు ఇందాక అన్నారు ఆయన మంచి మనసు అని, అది ఇప్పుడు స్టేజ్ మీద నుంచి మైక్ ఇచ్చిన మూలని మాట్లాడుతున్న మాట కాదు. ఇప్పుడు ర్యాండమ్గా ఎవరినైనా సరే విశాల్తో ఫ్రెండ్గా ఉన్న ఎవరినైనా అడిగినా కూడా తన గురించి అదే చెప్తారు. ఇది మేము ఇప్పుడు స్క్రీన్ బ్యూటీ కోసం చెప్తుంది కాదు. హీఈస్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్, లైక్ you can't say otherwise, that's it. I completely agree with you. So thank you so much. Thank you. మీ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది, ఎలాగో ఆ విషయం తెలిసిందే. మళ్ళీ సక్సెస్ మీట్లో కలుసుకుందాం మనం. Thank you so much.